ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. మీకు బోనీ కపూర్ గారు ఒక మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా మంచి క్లోజ్నెస్ ఉంది. బోనీ కపూర్ తో కదా వాళ్ళ నాన్నగారితో అండ్ బోనీ కపూర్ వాళ్ళ మొదటి భార్యతో మౌనికా కపూర్ సమ్ ఏదో పేరు మోనా కపూర్, వారితో కూడా ఒక మంచి అసోసియేషన్ ఉంది. నేను వాటన్నిటి జోలికి రావట్లేదు. శ్రీదేవి గారు చనిపోయినప్పుడు బోనీ కపూర్ గారి మీద చాలా అభియోగాలు, చాలా ఆరోపణలు వచ్చాయి. కొన్ని సంవత్సరాల పాటు ఆయన వాటిని మోయాల్సి వచ్చింది. ఆ సమయంలో బోనీ కపూర్ని ఇలా జడ్జి చేయడం మీకు ఎలా అనిపించింది? దరిద్రంగా అనిపించింది. ఇట్ వాస్ సో అన్ఫేర్. హీ ఆల్రెడీ లాస్ట్ ద పర్సన్ హీ లవ్ ద మోస్ట్. అది ఈ రకమైన మాటలు ఏంటో బ్యాడ్ టేస్ట్. పైగా మన వాళ్ళకి ఎందుకు కానీ మన మనుషులు ఉండే లోపాలు అవి మనం చూడం. ఆ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏదో వాడిలో లోపం ఉందని చూస్తున్నాం. అతని ఎంత పిచ్చ ప్రేమ ఉంటే వై వుడ్ హీ హార్మ్ హర్? దట్స్ వాట్ ఐ ఫీల్. నౌ వాట్ డు ఐ నో? డెఫినెట్గా, ఎందుకంటే ఆవిడ ఉన్నప్పుడు ఒక్కసారి కలిశాను బోనీని, అంతేగాని బోనీ ఆల్వేస్ థాట్ ఆఫ్ మీ యాజ్ సమ్వన్ హిస్ ఫాదర్ లైక్డ్ వెరీ మచ్. ఓకే, నాకు బోనీతో ఫ్రెండ్షిప్ అంటూ ఏం లేదు, బట్ బోనీ ఈజ్ లైక్ బోనీ. ఐ వాంట్ బోనీ కపూర్ సాబ్ అని పిలిచే ఇదికి లేదు బోనీ. ఐ వుడ్ కాల్ హిమ్ బోనీ, యూనో, ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. హీ వాజ్ లైక్ ఎ ఫాదర్ ఫిగర్ టు మీ, వాళ్ళ నాన్నగారు. అండ్ హీ ఆల్వేస్ సెడ్ ఇట్. బోనీ ఆల్సో సెడ్ దట్ మా నాన్నగారికి చాలా ఫేవరెట్ ఇవ అని చెప్తుండేవాడు. వాళ్ళ అమ్మగారు కూడా అంత ఇదిగా ఉండేవారు. వాళ్ళ నాన్నగారు పోయాక మాత్రం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఐ స్పెండ్. అప్పుడు శ్రీదేవి గారు ఉన్నారు, బట్ ఐ డి నాట్ మీట్ హర్. ఐ మెట్ సురేంద్ర కపూర్, బోనీస్ మదర్. దట్స్ ఆల్. మీరు ఆ టైంలో నమ్మారా ఇలా బోనీ చేసుండడు? నమ్మనండి నేను, ఎవ్వరి గురించి కూడా నమ్మను. చాలా మంది చూసారా, ఇందిరాగాంధీ సంజయ్ గాంధీని ఆవిడే చంపించేసిందని, అతను పోతే ఆవిడ ఏడవకుండా ముందు అదేదో డీటెయిల్స్ తీసుకోవడానికి ఏదో స్విస్ బ్యాంక్ అకౌంట్ చూడడానికి వెళ్ళింది. బుక్ లో కూడా రాస్తున్నారు చాలా దారుణంగా. ప్రతి వాళ్ళ గురించి ఏవేవో ఉంటాయి. somehow I never believe it. ఈవిడే కాదు, ఇదే కాదు, ఇట్లా ప్రతి వాళ్ళ గురించి ఏదేదో ఉంటాయి. I don't believe in it. I don't want to know. Okay. I want to see the good side of the people. I don't want to. There's so many good things they have done, for God's sake. Let's enjoy that. వాళ్ళు వెతికి ఏదో బ్యాడ్ తీసుకొచ్చి ఓహో ఇది ఉంది వీళ్ళలో, ఏమిటిది అర్థం లేకుండా. నాకు ఎందుకో మీ ఇంటర్వ్యూలు అండ్ మీ కామెంట్స్ కొన్ని చూసిన తర్వాత అనిపించింది, శ్రీదేవి అంటే ఒక రకమైన ఇష్టం లేకపోవడం కాదు, కానీ ఎందుకో శ్రీదేవి విషయంలో మీరు అంత పాజిటివ్గా ఎప్పుడు మాట్లాడినట్టు కనిపించలేదు. కారణం తెలియదండి, అట్లా ఎందుకు అనిపించిందో తెలియదు. ఎందుకంటే చాలా టాలెంటెడ్ యాక్టర్స్, అద్భుతమైన డాన్సరు. బట్ దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ ఐ యూస్ టు ఫీల్ యాజ్ అన్ యాక్ట్రెస్ ఇట్ వాజ్ కైండ్ ఆఫ్ చాలా ప్రోగ్రామ్డ్. అంటే జెస్చర్ ఇట్లా చేస్తే ఇట్లా బాగుంటుంది, అట్లాగే ఆ బట్టలు ఏది వేసుకుంటే ఏ పోర్షన్ ఎంత యాక్సెంట్యుయేట్ అవుతుంది, ఈ రకమైన మరీ ప్లాన్డ్ క్యారెక్టర్ బహుశా ఇట్స్ నాట్ మై టైప్. నేను జస్ట్ అవుట్ ఆఫ్ ద బ్లూ అందువల్ల కలెక్ట్ అవ్వలేదు. ఆ రకంగా చూస్తే నాకు పాత హీరోయిన్ అందరూ ఇష్టమేనండి. మరి వాణిశ్రీ గారిని నెత్తి మీద పెట్టుకొని మోస్తారు మీరు. తమాషా ఏంటంటే వాణిశ్రీ గారు చెప్పి మరి ఆవిడ చెప్తుంది ఆ విషయం, నాకు మేకప్ 3 గంటలు పడుతుంది, నేను చాలా నల్లదాన్ని. ఆవిడ నల్లదాన్ని ఆవిడ ఎప్పుడు దాచలేదు ఆ విషయం. వీళ్ళందరూ చాలా తమ విషయాలు దాచేవారు. సారీ మేడం, సారీ టు ఇంటరప్ట్. అంటే ఎందుకు అడుగుతున్నానంటే యాక్చువల్గా వాణిశ్రీ గారి టైప్ ఏదైతే ఉందో, ఇక శ్రీదేవి గారి వర్క్ కూడా అదే, చాలా కంపోజ్డ్గా నీట్గా ప్లానింగ్, ఇద్దరు అప్రోచ్ ఒకటే. బట్ మీకు వాణిశ్రీ గారు అంటే నెత్తి మీద పెట్టుకొని మోసే అంత ఇష్టం, శ్రీదేవి గారికి డిస్కనెక్ట్ అయ్యారు. ఎందువల్ల ఈ రెండు? నేను చెప్తున్నాను కదా, వాణిశ్రీ గారిలో నాకు ప్లాన్ ఉంది చూసారా,
చాలా అది ఎఫర్ట్లెస్గా వచ్చింది. ఓకే. ఆ ప్లాన్ ఉందే. ఇప్పుడు ఆవిడ చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన మనిషి, ఇక్కడికి చాలా చక్కగా బ్లౌజ్ ఇక్కడ వరకు ఉంటుంది, సింపుల్ బ్లౌజ్, ఒక జడ, ఇంత లావు జడ, బుల్లి జడ అలా వస్తుంది, చెవులకి ఏముండవు, బుల్లి చెవులు ఉంటాయి, ఇలా పక్క పాపిడి, ఇంత ముక్క ఆవిడది. హౌ షీ మేనేజ్ టు లుక్ సో బ్యూటిఫుల్. ఇంత పెద్ద పెద్ద ఇవి, పెద్ద కళ్ళు కాదు, వీటన్నిటితోటి, ఇన్ని లోపాలతోటి, ఇంత సింప్లిసిటీలో, ఈ రకమైన సింప్లిసిటీ శ్రీదేవి గారు ఎప్పుడు చూపించలేకపోయింది. ఎప్పుడు చూపించగలిగింది అది ఒప్పుకుంటా. ఐ రిమెంబర్ చాలా ఒక సినిమాలో చాలా బీద కుటుంబం, తిండికి లేదండి, ప్యూర్ షిఫాన్ చీర, సిల్క్ బ్లౌజ్. సో ఐ ఫీల్ దట్ దే కుడ్ హ్యావ్ డన్ మోర్. ఓకే. బహుశా అదనుకుంటా. నాకు వీళ్ళందరిలో కూడా నాకు నచ్చింది జయసుధ్ గారు. జయసుధ్ గారు నెక్స్ట్ తరంలో జయసుధ్ గారు నాకు బాగా నచ్చేవాళ్ళు. ఓకే. అంటే నాకు ఈ అమ్మాయి చేసే కామెడీ అద్భుతంగా ఉండేది. చాల్బాజ్ అని హిందీ సినిమాల్లో, తెలుగులో కూడా ఒక సినిమా కమల్ హాసన్ గారితో చాలా అద్భుతంగా నచ్చింది నాకు. చాలా బాగా చేసింది ఆమె, చాలా చాలా బాగా చేసింది. కానీ ఇన్ని సినిమాల్లో చూశాక మాత్రం అన్ని సినిమాల్లో బాగుందని నేను చెప్పలేను. ఓకే. అది అది ఎనిమాసిటీ కాదు, ఏమీ కాదు. ఐ ప్రాబ్లీ వాజ్ బోర్డ్ బై దట్ వెరీ ప్లాన్డ్ బ్యూటీ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.